నమస్తే అండి. కేఎస్ సీట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం రోడ్ సైడ్ బండి మీద దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ను క్విక్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఫ్రైడ్ రైస్ చేయడానికి 1 కప్పు బియ్యం తీసుకోవాలి. బాస్మతి రైస్ తీసుకుంటే మనకు బయట దొరికే ఫ్రైడ్ రైస్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. బియ్యాన్ని 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. బియ్యం 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేయటం వలన స్టార్చ్ పోయి అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి, ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించాలి. నీళ్లు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేసుకొని మరిగించాలి. నీళ్లు వేడయ్యాక నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి, 80% ఉడికితే సరిపోతుంది. అన్నం మరీ మెత్తగా ఉడికినా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు సరిగా రాదు. చూడండి, వీడియోలో చూపించినట్లుగా మెతుకు విరిగితే సరిపోతుంది, మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికిన తరువాత నీరు వడకట్టి అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. 80% ఉడికిన తరువాత నీరంతా వడకట్టి వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఉడికించిన అన్నాన్ని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. ఇది పూర్తిగా ఆరితేనే ఫ్రైడ్ రైస్ చేయటం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడానికి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో కోడిగుడ్లు సొన వేసుకోవాలి. మీరు ఇష్టపడి తినేదాన్ని బట్టి గుడ్లు వేసుకోవాలండి. నేను ఇక్కడ 6 గుడ్లు వేస్తున్నానండి. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి గుడ్లు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. పొడి పొడిలాడే వరకు వేయించుకొని వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయించాలండి. దీనితో పాటు 1 కప్పు తరిగిన క్యారెట్ వేసుకోవాలి. అలాగే 4-5 బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు తరిగిన క్యాబేజీ వేసుకోవాలి. గుప్పెడు సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయటం లేదు. కూరగాయలు కలర్ మారకుండా ఉండటం కోసం కొంచెం చక్కెర వేసుకోవాలి. అందుకోసం నేను 1/2 టీ స్పూన్ చక్కెర వేస్తున్నాను. దీనితో పాటు 2 టీ స్పూన్ల సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ ఇంగ్రీడియంట్స్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. చివరిలో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. నెమ్మదిగా జాగ్రత్తగా కలపాలండి. అడుగు నుంచి తీస్తూ నెమ్మదిగా కలపాలి. స్పీడ్గా కలిపితే అన్నం మెతుకు విరిగిపోతుంది. ఇప్పుడు వేయించిన కోడిగుడ్లు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలండి. ఇంతేనండి, వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.